మనస్సులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకేమాత్రము ఉండకుండా పోతుంది. కొంతమంది మీరు చూసి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం. ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలంటారు చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది. అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేస్తుంటాది. అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, హమ్ బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం 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 అనేటువంటి దీన్ని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పనిపెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి యొక్క చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో, లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. కేవలము అక్కడ కూడా నువ్వు మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు, అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం సలుపుతూ రావాలి. ఈ దేహమంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి. ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి. అక్కడి నుంచి నీ పక్కింటి వారు, నీ బజారులో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడా నువ్వు ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం. కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ చీకటి ఉండదు. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు. ఆ జ్యోతియే నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. నీ చేతులలో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు. కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు. అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం. కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం. అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు. కట్టగడబడికి అంటించిన జ్యోతి, అంటింపబడిన జ్యోతి రెండు కూడాను ఒక్కటిగానే కనిపిస్తుంటాయి. కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి, జీవన జ్యోతి రెండు కూడాను ఏకం కావటం చేతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు. కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది. కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము. కానీ ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్లో వాటరు తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టెడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది. కానీ ఒక జ్యోతి ఎక్కడైనా మంటించినామంటే ఆ జ్యోతి నుంచి 1,00,000 మంది జ్యోతులు అంటించుకొని పోని ఈ జ్యోతి తగ్గిపోదు. కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు. కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలనే నీ ఆ రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో. కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు. పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్. కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి. కానీ చెప్పుతూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు. ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు. ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్ పైకి పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడాను ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళకి తెలియకుండా పోయారా? ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి తన్మయత్నంగా మారిపోతారు. కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు. బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా? బాగా 2 బాటలు తాగేసేస్తే అది కూడా బాడీ కాన్షియస్నెస్, ఇది కూడా ఒక మెడిటేషనేనా? కానీ అది కాదు. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి. ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ భారతీయ సంస్కృతి యందు దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనము ధ్యానం అంటే కొంతమంది కాన్సన్ట్రేషన్ అని అంటున్నారు. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను. డిస్ట్రిక్ట్ సేవాదళ్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము. ఈ సేవాదళ్ కాన్ఫరెన్స్ అనేటువంటి చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి, మనసు యోచించాలి, బుద్ధి విచారించాలి. బుద్ధి, మనసు, చేయి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది. అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడాను ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ప్లేట్ లోపల పెట్టినటువంటి పదార్థము ఇది అప్పలమా, ఇది బజ్జా, ఇది లేకపోతే చపాతీ, ఇది పుదీనా, ఇది పొటాటో, ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే తినడానికి వీలు కాదు. ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి. కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బిలో సెన్స్ డైలీ లైఫ్ లో ఇది నేచురల్ ఇదిగా ఉంటుండాలి. ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి? కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు. కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్, మెడిటేషన్ బియాండ్ సెన్స్. ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి. ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ అని ఒక బార్డర్ వస్తుంది. ఈ కాంటెంప్లేషన్ అనే క్లాసును మనం ఆ హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది. కనుక కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ 3 స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.